కోటి విద్యలు కూటి కొరకన్నారు చూడండి. ముఠా వాళ్ళు అంటారు వీళ్ళని. హర్యానా నుంచి వచ్చేస్తున్నారు యాతలు. ఒళ్ళే నారు పెరుకుతారు, ఒళ్ళే నారు కట్టలు వేస్తారు, మోసుకొని పోయి నారేతేస్తారు. వీళ్ళు 5 కర్రలు 6 కర్రలే నాటుతారు, పాయికి 12 కర్రలు నాటుతారు. అందువల్ల పిలక బాగా వదిలి పంట బాగా పండుతుంది. వీళ్ళు వచ్చిన తర్వాత రైతులకి కొంచెం ఇబ్బంది తగ్గింది. ఈ నారేత అందరికీ నచ్చి అందరు వీళ్ళ చేత వేయించుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, రోజుకి 5-6 ఎకరాలు వేసేస్తారు. ఒళ్ళే నారు పెరుకుంటారు, ఒళ్ళే నారు కట్టలు మోసుకొని ఒళ్ళే నారేత వేసేస్తారు. రైతుకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వేస్తున్నారు. పాయికి 12 కర్రలు వేస్తారు. పిలక బాగా వదిలి గంట బాగా కట్టి పైరు బాగా పండుతుంది. రైతుకి చాలా సులభకరమైంది. కోటి విద్యలు కూటి కొరకన్నారు కదా. చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఇల్లు వాకిలి పిల్లల్ని వదిలేసి వచ్చి మన ఊరికి వచ్చి మనకు నారేత వేస్తున్నారు.